వెల్కమ్ టు శైలీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుడు. బెండకాయని ఎప్పుడు రొటీన్ స్టైల్లో కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా మనకి సింపుల్గా అయిపోతుంది. దానికోసం ముందుగా ఒక ముకుడు తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలి. బెండకాయల్ని ఈ విధంగా తిప్పుతూ ఈవెన్గా కాల్చుకోవాలి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లో బెండకాయలతో పాటు కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దెన్ 1/2 kg బెండకాయలకి ఈ విధంగా ఒక ఫుల్ సైజ్ ఎల్లిగడ్డని ఈ విధంగా దంచుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. దెన్ అందులో కావాల్సిన పల్లీలు కూడా ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. పల్లీలు చిట్లుతున్నప్పుడు ఇలా చిటపట్టు సౌండ్ వస్తుందండి, అప్పుడు మనకి పల్లీలు వేగిపోయినట్టే. సో పల్లీలు కూడా బెండకాయలోకి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మిర్చీలు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని బెండకాయ ముక్కలలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు కారము, 2 స్పూన్ల వరకు ఉప్పు, 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మన బెండకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే. ఇక హాట్గా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దేంట్లోకైనా అంచుకు పెట్టుకుని తినడానికి చాలా బాగుంటుంది. Do like, share and subscribe. Thank you for supporting. Thank you.